For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారు. మరి సార్ తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ అండి, ఫైన్. సార్, ఈ రోజు అయితే కల్కి మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సార్, న్యూమరాలజీ ప్రకారం కల్కి ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. కాకపోతే కల్కి సినిమా 29 AD, అలాగే పాన్ వరల్డ్ అయిన కల్కి మూవీ 27th June రిలీజ్ అయింది. న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్స్ కి ఏమైనా వెనక విశిష్టత ఏమైనా ఉందా సార్? చూడండి, కల్కి మూవీ మీరు టోటల్ నేమ్ నంబర్ తీసుకున్న 9 రావడం జరుగుతుంది. అదే విధంగా 2898 తీసుకున్న 9 రావడం జరుగుతుంది. కల్కి మూవీ రిలీజ్ డేట్ కూడా 27 అంటే 2 + 7 9 రావడమే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే 9 అనేది ఈజ్ ఎ యూనివర్సల్ నంబర్ అని అంటారు. స్పిరిచువాలిటీలో కూడా 9 ఈజ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నంబర్. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఒక 9కి వాళ్ళు చేస్తున్న పని కూడా 2 మ్యాచ్ అయినప్పుడు అది అన్స్టాపబుల్ సక్సెస్ని ఇస్తుందండి. కాబట్టి కల్కి కూడా ఎవరు ఊహకు అందనటువంటి రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమా 100 కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఈ మూవీ కూడా అంతకు రెట్టింపు స్థాయిలో రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎలా ఉన్నాయి ఈ మూవీ కల్కి అనే నంబర్ ఆధారంగా మనం చూద్దాం. చూడండి, ఈ కల్కి అనేది మనకు న్యూమరాలజీ నంబర్ సిస్టమ్ లో గనక మనం చూసుకుంటే కేకి 2 నంబర్ తీసుకుంటామండి. ఏకి 1, 3 వచ్చేసి ఎల్, కేకి 2, ఐకి 1 అంటే 2 1 3 2 1 అంటే 2 + 1 3 + 3 6 + 2 8 + 1 9. 9 ఈజ్ ఎ యూనివర్సల్ నంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ రోజు రిలీజ్ అయిన డేట్ కూడా 27. 2 + 7 9 అవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్. అదే విధంగా ఈ 2898 చూడండి, 2 + 8 10, 10 + 9 19, 19 + 8 27 అంటే 2 + 7 9 రావడం జరుగుతుంది. కాబట్టి 9 అనేది ఓవరాల్ గా చాలా బాగా కలిసి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇలా తీసుకున్నారు? వాళ్ళు జనరల్ గా 9 వస్తుందని ఏం తీసుకోలేదు, జనరల్ గా నంబరింగ్ తీసుకున్నారు. కానీ న్యూమరాలజీ ద్వారా మనం అనాలిసిస్ చేసినప్పుడు కల్కి 9 వస్తుంది, 2898 కూడా 9 వస్తుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎందుకంటే 27 అంటే 9, రిలీజింగ్ డేట్ కూడా 9 కాబట్టి యూనివర్సల్ రహస్యాలన్నీ 9 నంబర్లోనే ఉంటాయి. ఉదాహరణకు మీరు చూడండి, మన జ్యోతిషం కానివ్వండి, జెమ్స్ కానివ్వండి, ఇవన్నీ 9తోనే ముడిపడి ఉంటాయండి. ఆస్ట్రాలజీలో మొత్తం నవగ్రహాలను పరిగణలోకి తీసుకుంటారు. 1 to 9 నంబర్స్. కాబట్టి 9 అనేది కూడా అక్కడ చాలా చాలా ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదే మన నక్షత్రాలు తీసుకున్నాం అనుకోండి, 27 నక్షత్రాలు ఉంటాయి చూడండి. కాబట్టి 27 అంటే 2 + 7 9. అది చాలా పవర్ఫుల్. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే 1 × 27. మీరు చూడండి, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటే 4 × 27 108. అంటే 1 + 0 + 8 మళ్ళీ 9 రావడం జరుగుతుంది. ఇలా అనేక రహస్యాలు కనుక మనం యూనివర్సల్ లో తీసుకుంటే ఈ యూనివర్సల్ అంతా ఒక ఫార్ములా మీద పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక బేబీని గనక తీసుకుంటే తల్లి గర్భంలో ఎగ్జాక్ట్లీగా 9 months ఉంటుంది. చూడండి, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? నేచర్ క్రియేట్ చేసింది. నేచర్ లోనే 9 నంబర్ దాగి ఉంది ప్రతిదీ అండి. కాబట్టి 9 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. కాబట్టి ఈ మూవీ కూడా చాలా టాప్ లోకి వెళ్ళబోతుంది. ఎందుకంటే 9 నంబర్ అనేది మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైనప్పుడు ప్రకృతిలో ఆ సీక్రెట్స్ అన్ని ఆ 9 నంబర్లోనే ఉంటాయి. మన బాడీని కూడా మనం తీసుకుంటే మీరు గమనించండి, మన హార్ట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. 7 + 2 9 అవుతుంది. ఓకేనా? మన బాడీ కనుక చూసుకుంటే మన బాడీలో నవరంధ్రాలు ఉంటాయి చూడండి. కాబట్టి నవరంధ్రాలు కూడా యూనివర్సల్ ఆధారంగానే డిజైన్ చేయబడింది. అంటే నేచర్ ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకుంది 9 నంబర్. అందుకోసమే చూడండి, విఐపీలు కానివ్వండి,
సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్స్, సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఎక్కువగా 9ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి 9 నంబర్ అనేది వెరీ 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 పవర్ఫుల్ అండి. లైఫ్లో చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ వారియర్ నంబర్ అంటారండి దీన్ని. ఓకే, అంటే ఇది ఒక యుద్ధ సంఖ్య. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు 9 అనేది పవర్ఫుల్ నెంబర్ అన్నారు కదా, మరి ఈ నెంబర్ అందరికీ వర్తిస్తుందా సార్? మరి ఎస్, మంచి క్వశ్చన్ అడిగారండి. 9 నంబర్ పవర్ఫుల్ అయినప్పటికీ కూడా 9 అనేది ఒక 3 డేట్ ఆఫ్ బర్త్లకు పనిచేయదండి. 2వ నంబర్కి పనిచేయదు, 4వ నంబర్కి పనిచేయదు, 8వ నంబర్కి కూడా పనిచేయదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు 2, 11, 20, 29లో పుట్టి ఉన్నారో అటువంటి వాళ్ళకి 9 నంబర్ పనిచేయదు. అదేవిధంగా 4వ నంబర్ సిరీస్, 2వ నంబర్ అంటే మనకి 3ని రిప్రజెంట్ చేస్తుంది. 4వ నంబర్ అంటే రాహు అండి. అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళకి కూడా ఈ 9వ నంబర్ కలిసి వచ్చే అవకాశమే లేదు. ఎక్కువగా ఎవరికి పనిచేస్తుంది 9వ నంబర్? 1వ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి, 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి, అదేవిధంగా 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళకి, 5, 14, 23లో పుట్టిన వాళ్ళకి. ప్రభాస్కి ఎందుకు ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది అంటే ప్రభాస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 23, 2 + 3 5 కాబట్టి 5కి 9 మంచి కాంబినేషన్. ఈ రోజు డేపీ కూడా మనం తీసుకున్నప్పుడు కూడా డెస్టినీ 5 ఉంది అంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా 6వ నంబర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది, 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి. కాబట్టి 1, 3, 5, 6 వాళ్ళకి 9వ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ పనిచేస్తుందండి. ఎందుకంటే యూనివర్సల్లో ఉండే అన్ని రహస్యాలు 9 నంబర్లోనే ఉంటాయి. మనకు మహాభారతం తీసుకున్నా కూడా మీకు 18 అధ్యాయాలే ఉంటాయి. 1 + 8 9. 9 ఈజ్ ఏ వారియర్ నంబర్ అండి. చాలా వారియర్స్ గా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ రహస్యాలన్నీ 9లో దాగి ఉన్నాయి. కాబట్టి ఈ కల్కి మూవీ కూడా ఈ 9 నంబర్ని యాక్చువల్ గా మీరు చూడండి, ఎనీ మూవీస్ కూడా ఫ్రైడే రోజే రిలీజ్ చేస్తారు. కానీ వాళ్ళు ఈ రోజు ఒక రోజు ముందు రిలీజ్ చేశారు. రీజన్ ఏంటి అంటే 27 డేట్ ఆఫ్ బర్త్ ఈ రావడం జరిగింది ఈ రోజు. కాబట్టి 27 వెరీ వెరీ పవర్ఫుల్ 9 నంబర్ రావడం జరుగుతుంది. ఈ 9 నంబర్ అనేది కూడా కంప్లీట్ నంబర్ కాబట్టి వాళ్లకు కూడా మంచి రికార్డ్స్ అందిస్తుంది ఈ కల్కి మూవీ. వెరీ వెరీ పవర్ఫుల్. మీరు ఏదైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం నేచర్కి దగ్గరగా, నేచర్కి కనెక్ట్ అయి ఉన్న నంబర్తో మనం కనెక్ట్ అయ్యామనుకోండి, మన లైఫ్ కూడా ఆ సక్సెస్ని అందుకుంటుంది. ఎందుకంటే ఈ నంబర్ని ఎవరు డిజైన్ చేయలేదు కదా, యూనివర్సల్లోనే ఉందండి. మీరు ఒక గ్లోబ్ని కనుక తీసుకుంటే 360 డిగ్రీ ఉంటుందండి. మీరు దాన్ని ఎంతైనా విడగొట్టుకుంటూ వెళ్ళండి, 0 పాయింట్ వరకు కూడా మళ్ళీ 9 నంబరే రావడం జరుగుతుంది. ఎలాగో ఇప్పుడు 360 చూడండి, 360ని కనుక మీరు ఆఫ్ చేశారనుకోండి 180 అవుతుంది. అంటే 1 + 8 + 0 9. మళ్ళీ మీరు 360ని చూడండి, 3 + 6 + 0 9. మళ్ళీ మీరు 180ని సగం చేశారనుకోండి 90 అవుతుంది. 9 + 0 9. మళ్ళీ 90ని సగం చేయండి 45 అవుతుంది. 45 అంటే 4 + 5 9. మళ్ళీ 45ని సగం చేయండి 22.5 రావడం జరుగుతుంది అంటే 9. మీరు మళ్ళీ 22.5ని మళ్ళీ దాన్ని డివైడ్ చేయండి, మళ్ళీ సేమ్ వస్తుందండి 5.4 వస్తుంది. మళ్ళీ మీరు అంతే వస్తుంది 9 వస్తుంది. కాబట్టి 9 అనేది నువ్వు దాన్ని ఏం చేసినా కూడా మళ్ళీ 9 రావడమే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 9 నంబర్కి 1 నుంచి 8 వరకు ఏ నంబర్లు కలిపినా కూడా కలిపిన నంబర్ వస్తుంది, కానీ 9 మాత్రం రాదు. ఎందుకంటే స్టాండర్డ్ 9కి 6 కలిపారనుకోండి 6 వస్తుంది. 9 + 6 15, 1 + 5 6. ఏ నంబర్ అయితే కలిపారో అదే నంబర్ వస్తుంది, కానీ 9 రాదు. ఇది యూనిక్ నంబర్. కాబట్టి ఈ యూనిక్ నంబర్ లో కూడా ఈ మూవీ రిలీజ్ చేయడం ద్వారా వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ అండి. కాబట్టి ఎవరైతే 1356 లో పుట్టి ఉన్నారో అటువంటి వాళ్ళకు 9 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎవరైతే 24 లో పుట్టి ఉన్నారో వాళ్లకు నెగిటివ్ గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇది 9 నంబర్ యొక్క ప్రత్యేకత. విశ్వంలోని అనేక రహస్యాలు కూడా ఈ 9 నంబర్లోనే దాగి ఉన్నాయి. కాబట్టి మీరు కూడా 9 నంబర్ని వాడి చూడండి, మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నటువంటి మిరాకిల్స్ జరుగుతాయి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు మీ పర్సనల్ సీక్రెట్స్ తెలియాలనుకుంటే
న్యూమరాలజీ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. కింద కన్సల్ట్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సార్.